హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతితో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలకి ఎలాంటి టాయ్స్ తీసుకోవాలి, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ టాయ్స్ ఎలాంటి పర్చేస్ చేయాలి, హోమ్ లెర్నింగ్, ఎర్లీ లెర్నింగ్ అండ్ మనకి ఎలాంటి టాయ్స్ తీసుకుంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే ఇంట్లోనే ఉండి మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేయగలుగుతాము. వాళ్ళకి కూడా అండ్ ఇంట్లోనే ఉండి మనము టైం వాళ్ళకి పెట్టే కాకుండా ఇట్లాంటి టాయ్స్ తీసుకుంటే వాళ్ళకి నేర్పించగలుగుతాము. 6 months పిల్లల నుంచి 4 to 2 years వరకు ఉండే టాయ్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ చాలా తక్కువ అఫోర్డబుల్గానే ఉంటుంది. ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ నేను మా వాడికి ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. మా వాడికి అయితే ఇప్పుడు ఉండేవాడు 2 years old, బట్ A to Z షేప్స్ అన్నీ ఆల్మోస్ట్ పెడతాడు. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది, మీ పిల్లలు కూడా తీసుకోండి అని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఆల్ఫాబెట్స్. A ఫర్ యాపిల్, మనకి Z వరకు A to Z ఏంటి, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, అది అన్నీ వాళ్ళకి చూస్తుంటే ఓకే. O ఫర్ ఆరెంజ్ అనేది వాళ్ళకి ఈజీగా రికగ్నైజ్ అవుతుంది ఏంది అని చెప్పేసి. మా బాబుని మీకు చిన్న షార్ట్ కూడా పెట్టాను, వాడు A to Z పెట్టేది కావాలంటే చూడండి. అందులో కూడా క్వీన్, Q ఫర్ క్వీన్, A ఫర్ యాపిల్, I ఫర్ ఐస్ క్రీమ్, ఇలాంటివి మంచిగా పిల్లలు చూస్తుంటారు. మేము చిన్నప్పటి నుంచి చేపిస్తుంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చినాక కొంచెం 6 months నుంచి చూపిస్తున్నాం అనుకో, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఒక టైం వచ్చినాక వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం. ఒక టైం వచ్చినాక వాళ్ళే ఈజీగా పెట్టగలుగుతారు. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇది 1 2 3 4 1 2 3 4 ఇది కూడా సేమ్ అలానే ఆల్ఫాబెట్స్ లాగానే. ఇది ఇందులో ఫిక్స్ చేయడమే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. 9 ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం చెప్తుంటే వాళ్ళు ఈజీగా పెట్టేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది యానిమల్స్. అండ్ ఇది ఏంటంటే ఫిక్స్ చేసేది ఉంటుంది. మా వాడు మొత్తం పెట్టి పెట్టి ఇరగొట్టేసిండు అన్నీ. సో ఇది యానిమల్స్. ఇవన్నీ ఎందుకు యానిమల్స్, టైగర్, ఇట్లా ఫిక్స్ చేయడానికి మనకి ఈజీగా తెలిసిపోతుంది. టైగర్, ఎలిఫెంట్ ఏంటి అని చెప్పేసి ఇది ఇలా ఫిక్స్ చేయడం అంటే ఏంటి యానిమల్ అని చెప్పేసి. ఇది చిన్నగా మనకి 9 months 10 months అలా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి షేప్స్, ఈజీగా షేప్స్ తెలవడానికి ఏంటి అని సర్కిల్, రాంబస్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఇది ఏది అని చెప్పేసి ఇందులో వేస్తుంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. కానీ అంత ఈజీగా అయితే ఒకేసారి తెలియదు. మనం చెప్తూ ఉన్న కొద్దీ వాళ్ళకి అర్థమైపోతుంటుంది. మనం చెప్తుండాలి ఏది ఇట్లా తీసేసి అన్నీ వేయాలి. తర్వాత వెరీ గుడ్. అక్కడనా? అది కాదు, నో. పెట్టు, అయ్యో అది కాదు. ఎయ్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాకర్. ఏంటి అంటే ఈజీగా ఇట్లా మనం ఒకదానిపైన ఒకటి పెట్టవచ్చు. అండ్ ఇది ఏంటి అంటే వాళ్ళకి కలర్స్ తెలుసు. అండ్ ఇక్కడ మనకి 7 6 అన్ని నెంబర్స్ కూడా ఉంటాయి. దానివల్ల వాళ్ళకి నెంబర్స్ కూడా తెలుస్తుంది. మనం హెల్ప్ చేస్తుంటే వాళ్ళు ఈజీగా మెల్లిగా పెట్టడం. మా బాబు అయితే స్టార్టింగ్లో అంత ఈజీగా పెట్టేది కాదు, కానీ మనం చెప్తున్న కొద్దీ వాళ్ళ ఈజీగా పెడతారు. ఇప్పుడు వాడే పెడుతుంటాడు. సో ఇది కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఇది స్టాకర్. ఏంటి అంటే ఇట్లా పిల్లలు ఒక్కొక్కటి ఒకదానిపైన ఒకటి పెట్టడము. అండ్ కలర్స్ కూడా మంచిగా వాళ్ళకు తెలుస్తుంటుంది ఏంటి కలర్ అని. దీనిపైన మనకి నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ నెంబర్స్ వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తే వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పజిల్ అండి. ఎలా అంటే ఇది యానిమల్స్లా ఉంటుంది. మనం చేస్తూ ఉంటే వాళ్ళు పజిల్ లాగా ఈజీగా పెట్టేస్తుంటారు. 2 sides ఉంటాయి యానిమల్స్ లాగా. సో అది పెట్టడానికి నేను క్లారిటీగా చూపిస్తాను మీకు. ఈ పజిల్స్ని మనం ఒక 3-4 times పిల్లలకి పెట్టి చూపిస్తుంటే వాళ్ళు ఈజీగా పెడతారు. కానీ ఒక 2 years ప్లస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా పెడతారు. అండ్ మీకు ఈ టాయ్స్ లింక్స్ కావాలి అని అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను లింక్స్ షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ టాయ్స్ ఇలాంటి ఇంకా కావాలి అని అనుకుంటే నాకు నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.